ఐపీఎల్ స్పెషల్ డిబేట్. క్రికెట్ పండుగకు అంతా రెడీ అయింది. కాసేపట్లో కోల్కతా వర్సెస్ బెంగళూరు మెగా టోర్నీ మొదలు కాబోతోంది. 65 రోజులు, 74 మ్యాచ్లు, 10 జట్లు, అంతులేనంత క్రికెట్. ఇది మాత్రమే కాదు, ఐపీఎల్ అంటే ఓ ఎమోషన్. అన్ని మన జట్లే అయినా మన జట్టే గెలవాలని కోరుకునేలా చేసే క్రికెటింగ్ మజా, అది ఐపీఎల్. అలాంటి మెగా టోర్నీలో బోని కొట్టేదెవరు? టీమ్స్ బలాబలాలేంటి? 10 టీవీ స్పెషల్ డిబేట్ లో చూద్దాం. మనతో పాటు ఉన్నారు ఫార్మర్ రంజీ ట్రోఫీ ప్లేయర్, స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు. హలో సార్. హలో, నమస్కారం అండి. అలాగే వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ మీరు చెప్పండి, అంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు బోనీ మ్యాచ్, మరి ప్రాక్టీస్ వాళ్ళకి నిన్న వర్షం కూడా అడ్డంకిగా ఉంది. 2 టీమ్స్ బలాబలాలు ఏంటి? ప్రాక్టీస్ అయితే లేదు, ప్రాక్టీస్ లేకపోతే కూడా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళు రూమ్ లో చేస్తారు. వాళ్ళు దే హ్యావ్ ఎ జిమ్ దేర్, సో అక్కడ ఫిట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ఐపీఎల్ వచ్చి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ అండి. ఇక్కడ యూ హ్యావ్ టు బీ వెరీ ఫిట్. అంటే ఆర్సీబీ లుక్స్ టు బీ వెరీ స్ట్రాంగ్ టీమ్, బట్ కేకేఆర్ ఆల్సో ఈక్వలీ గుడ్ టీమ్. బట్ వాన పడ్డదని దే కెనాట్ స్టే క్వైట్. దే హ్యావ్ టు మెయింటైన్ దట్ ఫిట్నెస్ లెవెల్. అండ్ ఆల్సో దే విల్ బీ ఇండోర్ నెట్స్ ఉన్నది, సో అక్కడ నాకింగ్ గీకింగ్ చేసుకుని వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బికమ్ ఫిట్ ఫర్ ద మ్యాచ్. ఓకే, వెంకటేష్ గారు మీరు చెప్పండి, అంటే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ పైనే అందరి చూపు ఉంది. అంటే T20 ఇండియా టీం నుంచి ఇప్పటి వరకు ఆడలేదు, బట్ హీఈస్ ద కెప్టెన్ నౌ. ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్? యా, డెఫినెట్ గా రజత్ పటిదార్ ఒక సర్ప్రైజ్ సెలెక్షన్ అండి. చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ టేకప్ చేస్తాడని చెప్పి మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. కానీ సడన్ గా రజత్ పటిదార్ తెర మీదకి వచ్చాడు. బట్ ఈజ్ ఏ కేపబుల్ క్యాండిడేట్. ఎందుకంటే గత కొన్ని సీజన్స్ గా ఆర్సీబీకి చాలా మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు అతను. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. చాలా చాలా ఎఫెక్టివ్ బ్యాట్స్మెన్, అగ్రెసివ్ బ్యాట్స్మెన్. సో అతనికి నిజంగా ఇది ఒక పెద్ద పరీక్ష. ఏంటంటే టీంలో తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కెప్టెన్ గా ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఇండియన్ టీమ్ లో కమ్బ్యాక్ అవ్వడానికి కూడా అతనికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ ఎ గుడ్ ఐపీఎల్ మీన్స్ మళ్ళీ అతను ఇండియన్ టీమ్ లో కమ్బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. సో బిగ్ ఛాలెంజ్ ఫర్ రజత్ పటిదార్. యా, కోహ్లీ ఈస్ ప్లేయింగ్ అండర్ రజత్. ఎలా ఉండబోతుంది సార్? అంటే రజత్ నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటాయా? రజత్ పటిదార్ ఇస్ ద లీడర్ అండి. ఒకసారి కోహ్లీ ఇస్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. కెప్టెన్ ఎవరైనా ఉండొచ్చు, కానీ టీమ్ కి ఆ లీడర్షిప్ ప్రొవైడ్ చేసేది కోహ్లీ. ఆర్సీబీ అంటేనే అది కోహ్లీ టీమ్ గా చెప్పుకోవాలి మనం. ఎవ్రీబడి లుక్స్ టువర్డ్స్ కోహ్లీ. యంగ్స్టర్స్ ముఖ్యంగా కోహ్లీతో కలిసి ఆడడంలో పెద్ద వాళ్ళు ప్రివిలేజ్ గా భావిస్తారు. కోహ్లీ నుంచి ఏం నేర్చుకోవాలో, ముఖ్యంగా కోహ్లీ నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన వర్క్ ఎథిక్. కోహ్లీ ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు, డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. సో అతను ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ అతను ఆ బేసిక్స్ మర్చిపోడు. డెఫినెట్ గా ఆట మీద ఫోకస్ ఎలా పెడతాడు అనేది యంగ్ క్రికెటర్స్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. ఎస్, మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, అంటే మీరు ఇక్కడ ఏమైనా పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పిన లాగా కోహ్లీ ఈస్ ప్లేయింగ్ అండర్ రజత్ పటిదార్. రజత్ పటిదార్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ ఆల్సో ఈ లీడర్షిప్ లో ఆయన డెఫినెట్లీ ది కోహ్లీ విల్ బి గైడింగ్ హిమ్. అంటే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ విరాట్ కోహ్లీ ఇండియన్ వైస్ కెప్టెన్ ఉండి కూడా ఈయన అండర్లో ఆడుతున్నాం. అంటే విరాట్ కోహ్లీ ఆల్సో షుడ్ నో దాట్ ఈస్ ప్లేయింగ్ అండర్ ప్లేయర్ వేర్ హీ కెన్ ఆల్సో లెర్న్ అండ్ ఆల్సో గైడ్ హిమ్. సో అక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఆర్సీబీ. అండ్ మోర్ ఓవర్ ఆ గైడెన్స్ తోటి ఏమవుతుందంటే రజత్ పటిదార్ విల్ ఆల్సో లీడ్ ద టీమ్ ఇన్ అ సక్సెస్ఫుల్ వే. అండ్ అది చాలా రజత్ పటిదార్ కూడా నేర్చుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ క్యాప్టెన్సీలో చూడాలా, క్యాప్టెన్సీ ఇంపార్టెన్స్ ఎట్లా వస్తుందంటే బౌలింగ్ చేంజెస్లో వస్తుంది, బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ వస్తుంది. అక్కడ డెఫినెట్లీ విరాట్ కోహ్లీ విల్ గైడ్ రజత్ పటిదార్. వెంకటేష్ గారు, మీరు చెప్పండి, 2008 లో అంటే అప్పటి సీజన్ తర్వాత ఫస్ట్ టైం ఈ రెండు టీమ్స్ కూడా బోనీ మ్యాచ్ ఆడబోతున్నాయి. 2 టీమ్స్ బలాబలాలు ఏంటి సార్? 2008 మ్యాచ్ బాగా గుర్తు చేశారు మీరు. అప్పుడు ఐపీఎల్ ఇనాగరల్ మ్యాచ్ ఫస్ట్ సీజన్ లో. ఆ మ్యాచ్ లో బ్రెండన్ మెకల్లమ్ 157 చేశాడు. అది ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్. ఐపీఎల్ ఒక అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు అప్పుడు. అందుకే ఐపీఎల్ అప్పటి నుంచి చాలా గ్రోన్ ఎ లాట్. సో 2 టీంల బలాబలాలు చూస్తే ఆర్సీబీ వెరీ స్ట్రాంగ్ ఇన్ బ్యాటింగ్ అండి. బ్యాటింగ్ లో
వాళ్ళకి విరాట్ కోహ్లీ చాలా చాలా స్టడీగా కన్సిస్టెంట్ గా ఆడతాడు. బట్ అరౌండ్ హిమ్ దేర్ ఆర్ సో మెనీ బిగ్ హిట్టర్స్ లైక్ లియామ్ లివింగ్స్టన్ గానీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కెప్టెన్ రజత్ పాటీదార్, కృణాల్ పాండే, వీళ్ళందరూ కూడా బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్స్. అక్కడ వర్షం లేకుండా సజావుగా మ్యాచ్ జరిగితే ద గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రన్స్, ఈడెన్ గార్డెన్స్. సో వాళ్ళందరూ కూడా అక్కడ కేకేఆర్ బౌలర్స్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆర్సీబీ ఈవెన్ వాళ్ళ పేస్ అటాక్ కూడా బాగుంది. ఎందుకంటే ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక ఐపీఎల్ స్పెషలిస్ట్, పవర్ ప్లే స్పెషలిస్ట్ ని తీసుకున్నారో అలాంగ్ విత్ జోష్ హ్యాజల్వుడ్ అండ్ యాష్ దయాల్, వాళ్ళ పేస్ బౌలింగ్ చాలా బాగుంది. ఎటు వచ్చి స్పిన్ బౌలింగ్ లో కాస్త వీక్ గా అనిపిస్తుంది. ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్ లేని లోటు మనకి ఆర్సీబీలో కనిపిస్తుంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. వరుణ్ చక్రవర్తితో పాటు సునీల్ నారాయణ వాళ్ళ వేసే ఆ 8 overs చాలా కీలకం అవుతాయి మిడిల్ ఓవర్స్ లో. అలాగే వాళ్ళకి బ్యాటింగ్ లో చాలా మంచి ఫైర్ పవర్ ఉంది. ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్ లో మీకు రసల్, రింకు సింగ్, రమణ్ దీప్ అండ్ వాళ్ళ కెప్టెన్ వెంకటేష్, కెప్టెన్ కాదు వైస్ కెప్టెన్. సో వీళ్ళు చాలా లోయర్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలాగే పేస్ బౌలింగ్ లో కూడా కొత్త కుర్రాడ హర్షిత్ రాణా లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రెండు టీమ్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే టాప్ ఆర్డర్ కొద్దిగా కేకేఆర్ వీక్ అనిపిస్తుంది నాకు. నారాయణ్ గానీ, క్వింటన్ డికాక్ గానీ, కెప్టెన్ అజింక్య రహానే గానీ ఎంతవరకు క్లిక్ అవుతారనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, కమింగ్ టు ద ఐపీఎల్ సార్, అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా వ్యూవర్షిప్ చాలా ఉంటుంది ఐపీఎల్ కి. ఎందుకు అంత క్రేజ్ అసలు? అంటే ఈ ఐపీఎల్లో ఏమవుతుందంటే ఆ టీమ్ ఫార్మేషన్ ఆఫ్ ద టీమ్, కరెంట్ ఇండియన్ ప్లేయర్స్, ఫార్మర్స్ స్టేట్ ప్లేయర్స్ అండ్ అప్కమింగ్ యంగ్స్టర్స్. సో ఈ టీమ్ ఫార్మేషన్లో ఏమవుతుంది, నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారండి, అదర్ కంట్రీ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ కంట్రీలో కూడా ఈ వీళ్ళని చూసి ఎట్లా మనం మన క్రికెట్ని డెవలప్ చేయవచ్చు అని వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. సో యంగ్స్టర్స్ డెఫినెట్లీ ఈ టీంలో వాళ్ళతో ఆడేటప్పుడు ఏమవుతుందంటే చూసి నేర్చుకుంటారు, లేకపోతే వాళ్ళతోటి పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని ఎట్లా మనం విన్ చేయాలా, అట్లాంటి ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి దే విల్ ప్లే. అంటే ఇది నాట్ ఓన్లీ ఇండియన్ టీమ్ బట్ ద ఇండియన్ ప్లేయర్స్ అని కాదు, అదర్ ప్లేయర్స్ ఆల్సో ఫ్రమ్ ఫారిన్ కంట్రీ అండ్ అప్కమింగ్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఈ 3 కాంబినేషన్లో వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టోర్నమెంట్. ఐపీఎల్ ఈజ్ అ వెరీ పాపులర్ టోర్నమెంట్ త్రూఅవుట్ ది వరల్డ్. ద వ్యూవర్షిప్ ఇస్ దేర్. ఎస్, వెంకటేష్ గారు మీరు చెప్పండి, అంటే క్యాప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ అండి. ఇప్పుడు అక్కడ అజింక్య రహానే ఇండియన్ టెస్ట్ టీమ్ క్యాప్టెన్ చేశాడు. మనకు ఒక మంచి విజయం కూడా అందించాడు 2021లో మనం ఆస్ట్రేలియాలో గెలిచినప్పుడు. హీ వాజ్ అవర్ క్యాప్టెన్. ఒక హిస్టారిక్ విన్ మనకి అందించిన క్యాప్టెన్ అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ ఫార్మాట్ కి అంత సూటబుల్ కాదు. యాక్చువల్గా రహానే బేసికలీ రెడ్ బాల్ ప్లేయర్, బట్ వైట్ బాల్ లో కూడా అతను బాగా ఆడిన సందర్భాలనే కానీ అతను ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రజత్ పాటీదార్ అతనికి 30+ years ఉన్నా కూడా చాలా న్యూ టు దిస్ ఫార్మాట్. సో వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు కూడా అది ఒక ఛాలెంజ్. నిజంగా ఇద్దరు కూడా ఫస్ట్ టైం వాళ్ళ రెస్పెక్టివ్ టీమ్స్ లీడ్ చేస్తున్నారు. ఇద్దరు కూడా పెద్ద ఛాలెంజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా, దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్, అంటే అంత ప్రెషర్ ఉండకపోవచ్చా ప్లేయర్స్ పైన? కాదండి, ఫ్రమ్ ది ఫస్ట్ మ్యాచ్ యూ హ్యావ్ టు ప్లే ప్రొఫెషనల్ అప్రోచ్. అంటే ఇది ఐపీఎల్ అంటే ఇది ప్రొఫెషనల్ గేమ్ అండి. సో ఈవెన్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ మ్యాచ్ దే షుడ్ ట్రై టు విన్, దే షుడ్ పెర్ఫార్మ్ వెల్, సో దట్ ది కాంపిటీషన్ లెవెల్ దే షుడ్ ప్లే రెగ్యులర్లీ. ఒక మ్యాచ్ బాగా ఆడి ఒక మ్యాచ్ బాగా ఆడిపోతే బాగుండదు. రెగ్యులర్ ఆడాలా. అండ్ నాట్ ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడాలా. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళకి కొందరికి జాబ్స్ లేదు. ఇట్లాంటి క్రికెటింగ్ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కొంచెం పైసలు కూడా ఎర్న్ చేయవచ్చు. ఇట్లాంటి ఒక మంచి టోర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎవ్రీ మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఒక మ్యాచ్ పెర్ఫార్మెన్స్ కాదు, ఎవ్రీ మ్యాచ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ వెల్. అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది ఐపీఎల్ మ్యాచెస్లో. అండ్ వీ హోప్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ కేకేఆర్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్. ఎస్, వెంకటేష్ గారు మీరు చెప్పండి, టాస్ పాత్ర ఈ రోజు ఎలా ఉండబోతుంది? ముందే వెదర్ కూడా కొంచెం బాగాలేదన్నట్టుగా విన్నాం, నిన్న కూడా ప్రాక్టీస్ కి అంతరాయం కలిగింది. ఎలా ఉండబోతుంది సార్? టాస్ చాలా కీలకం అండి. ఎందుకంటే ముఖ్యంగా వెదర్ బాగాలేనప్పుడు మీకు ఓవర్స్ రెస్ట్రిక్షన్ అయింది అనుకోండి, ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ సెకండ్ మీకు
టార్గెట్ ఎంతో తెలుస్తుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వర్షం ప్రమాదం ఉందో అలాంటి సిచ్యుయేషన్ లో మీకు వైట్ బాల్ క్రికెట్ లో ఆల్వేస్ బెటర్ టు బ్యాట్ సెకండ్. అప్పుడు ఏంటంటే మీకు టార్గెట్ రిడ్యూస్ అయినా, నెంబర్ ఆఫ్ ఓవర్స్ రిడ్యూస్ అయినా, దాన్ని బట్టి మీరు ఆ టార్గెట్ కి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి టాస్ విల్ ప్లే కీ రోల్. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో మీకు ఎప్పుడైనా T20 ఫార్మాట్ లో టాస్ గెలిచి చేంజ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ నో ద టార్గెట్ మీకు తెలిస్తే దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ యూ కెన్ ప్లాన్ యువర్ చేస్. కమింగ్ టు ద గార్డెన్స్, ఈడెన్ గార్డెన్స్ ఈరోజు జరిగే మ్యాచ్, ఆ స్టేడియం గురించి చెప్పండి సార్. అసలు ఈడెన్ గార్డెన్ ఈజ్ వెరీ బిగ్ స్టేడియం అండి. ఈడెన్ గార్డెన్లో ఫుల్ ప్యాక్ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియమ్స్ ఇన్ ద కంట్రీ. అండ్ అక్కడ ఫస్ట్ మ్యాచ్ క్రౌడ్ ఫుల్ ఉంటుంది. అండ్ మోర్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ అండ్ కేకేఆర్ అంటే కల్కత్తా నైట్ రైడర్స్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్, ది క్రౌడ్ విల్ బి ఫుల్. అండ్ మోర్ ఓవర్ ది క్రౌడ్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ కల్కత్తా నైట్ రైడర్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు గెలిచారు ఈ అగేన్స్ట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. అండ్ ఆర్సీబీ టీమ్ ఫార్మేషన్ చాలా బాగుంది. ఆ టీమ్ ఫార్మేషన్ ఏమవుతుందంటే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో దేర్. సో డెఫినెట్లీ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ టుడేస్ మ్యాచ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్సీబీ షుడ్ be able to beat KKR. It all depends upon on that particular day how they play. అంటే ఇది ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఎ న్యూ మ్యాచ్ అండి. ఈ రోజు బాగా ఆడినాము, నెక్స్ట్ రోజు కూడా ఆడాలి, అట్లాంటి ఒక పట్టుదల ఉండాలి. ఎస్, కమింగ్ టు దిస్ సీజన్ వెంకటేష్ గారు, అంటే ఈ సీజన్ లో ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అంటే ఎవరంటారు మీరు? చెప్పడం చాలా కష్టం. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది కాంటెస్ట్ బిట్వీన్ ఆర్సీబీ బ్యాటర్స్ వర్సెస్ ది స్పిన్ బౌలర్స్ ఆఫ్ కోల్కతా అని చెప్పాలి. కోల్కతా స్లైట్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ గ్రౌండ్ లో ఎక్కువ మ్యాచ్లు వాళ్ళు గెలిచారు. 12 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు. హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. స్లైట్ ఎడ్జ్ ఉంటుంది, పెద్దగా ఎడ్జ్ ఉంటుంది అనుకో, స్లైట్ ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్ గా. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా టాస్ గెలిచిన టీం కి ఒకవేళ వర్షం పడినా పడకపోయినా డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న టీమ్స్ కి అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మోహన్ గారు మీరు చెప్పండి, అంటే ఐపీఎల్ వచ్చినప్పుడు అంటే బిఫోర్ ఐపీఎల్, ఆఫ్టర్ ఐపీఎల్ చాలా ప్లేయర్స్ లో చాలా చేంజెస్ చూసాం, కొత్త ప్లేయర్స్ రావడం చూసాం. యంగ్స్టర్స్ కి ఎంతవరకు ప్లేస్ అవుతుంది? కమింగ్ టు ద మనం ఇప్పుడు ఆర్సీబీకి వెళ్తే కునాల్ పాండే, భువనేశ్వర్ కుమార్ ఇలా ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతవరకు ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే భువనేశ్వర్ కుమార్ ఈజ్ సీజన్ ప్లేయర్ అండి. బట్ మీరు చెప్పినలాగా ఈ మ్యాచెస్లో ఏమవుతుందంటే యంగ్స్టర్స్కి వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఎట్లా బ్యాటింగ్ చేయాలా, ఎట్లా ఫీల్డింగ్ చేయాలా, ఎట్లా బౌలింగ్ చేయాలా, సీనియర్స్ చూసి చేసుకుంటారు. అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో చాలామంది ప్లేయర్స్ ఏమవుతుంది ఈ టోర్నమెంట్లో ఆడినాక వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ స్టేట్ లెవెల్లో లేకపోతే ఏమైనా దిలీప్ ట్రోఫీలో కూడా వాళ్ళు మంచి పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఇండియన్ టీంలోకి రావచ్చు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ గేమ్ వేర్ ఫర్ యంగ్స్టర్స్ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సీనియర్స్ ఒక సిచ్యువేషన్ టైంలో వాళ్ళు బ్యాటింగ్ చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కాల్ చేసి వాళ్ళు ఎట్లా ఊరుతున్నారు, ఇదన్నీ చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ వాళ్ళతోటి ఉండి నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కలిసి ఉండేటప్పుడు ఏమవుతుందంటే మా టీమ్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అడ్వైజెస్ ఇస్తారు. ఆ అడ్వైస్ తోటి ఆ యంగ్స్టర్స్కి డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ పాయింట్ కి మనం వెంకటేష్ గారిని ఒకటి అడుగుదామంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయో టీమ్ కి సంబంధించిన సీక్రెట్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న ప్లేయర్స్ కి తెలిసిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ వేరే మ్యాచెస్ పైన పడుతుంది అని అంటారు. దీనికి మీరేం చెప్తారండి వెంకటేష్ గారు? దానికి నాణానికి రెండు వైపులు ఉన్నట్టు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఇట్లాంటి మీరు చెప్పిన ఇష్యూస్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ఆస్ట్రేలియన్స్ కానీ, సౌత్ ఆఫ్రికన్స్, ఇంగ్లీష్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఇండియాలో బాగా ఆడుతున్నారు. మనం రీసెంట్ గా న్యూజిలాండ్ మన ఇండియా వచ్చి మనని టెస్ట్ సిరీస్ లో 3-0తో ఓడగొట్టడం కూడా మనకు తెలుసు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ ఆడుతున్నారు. ఇండియన్ వెదర్ కండిషన్స్ కానీ, ఇక్కడ పిచెస్ కానీ, ఇక్కడ స్పిన్ బౌలింగ్ కానీ అన్నిటికీ వాళ్ళు బాగా అలవాటు అయిపోయారు. ఆ ఫెమిలియారిటీ వల్ల వాళ్ళు ఇండియాలో బాగా ఆడుతున్నారు. ఒకప్పుడైనా ఇండియా అన్బీటబుల్ గా ఉండేది, చాలా కష్టం ఇండియాలో ఓడించడం. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ ఆడుతున్నారో, ఇక్కడ కండిషన్స్ కి పూర్తిగా అలవాటు పడుతున్నారో, వాళ్ళకి ఇట్ హాస్ బికమ్ ఈజియర్ ఫర్ దెమ్ టు పర్ఫార్మ్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇన్ ఇండియా.
సో అలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు మన SRS టీం తీసుకోండి, ప్యాట్ కమిన్స్ లాంటి ఒక లెజెండరీ బౌలర్ తో పాటు ఆడుతున్న యంగ్ బౌలర్స్ అతని దగ్గర ఎన్నో విషయాలు, ఎన్నో మెలకువలు నేర్చుకుంటారు. సో ఆ బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వేరే టీమ్స్ వాళ్ళు మన కండిషన్స్ కి అలవాటు పడడం అనే ఇబ్బంది కూడా కొంతవరకు ఉండే అవకాశం. ఎస్ మోహన్ గారు, అంటే స్ట్రాటజీస్ IPL లో ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇప్పుడు మనం KKR గురించి కూడా మాట్లాడదాం, RCBలో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. సో డెఫినెట్లీ మీరు యంగ్స్టర్స్ ఈ టీంలో ఎట్లా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్, అప్కమింగ్ యంగ్స్టర్స్ వీళ్ళతోటి ఆడేటప్పుడు ఏమవుతుంది, చాలా వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అండ్ డిసిప్లిన్ ఆన్ ది గ్రౌండ్, ఆఫ్ ది గ్రౌండ్, ఇదన్నీ చాలా నేర్చుకుంటారు. అది వాళ్ళ కంట్రీలో వాళ్ళు పోయినాక వాళ్ళ కంట్రీకి ఆడేటప్పుడు ఏమవుతుంది, ఈ డిసిప్లిన్, ఈ అప్రోచ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. So they will develop their own country. So definitely it's a very useful tournament for youngsters, upcoming young players. And moreover, upcoming players అని పేరు తోటి ఉండదు, నీ పెర్ఫార్మెన్స్ కు ఉండాలా. పుట్టిన నువ్వు అప్కమింగ్ అని ఏం లేదు, అప్కమింగ్ తోటి పెర్ఫార్మెన్స్ ఉండాలా. పెర్ఫార్మెన్స్ తోటి ఏమవుతుంది, నువ్వు కంట్రీ కూడా ఆడొచ్చు. అట్లాంటి డెఫినెట్లీ మీరు చూడండి, వెంకటేష్ అయ్యర్ అండ్ ఆల్సో వరుణ్ చక్రవర్తి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ బౌలర్స్ ఫర్ KKR. Last year they won against RCB and Varun Chakri is playing for India and also a main wicket taker. Even Riku Singh is there. So definitely it's all under the Ajay Rani. Definitely he will lead the team into a good place, and also every match is important. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళ స్టేట్ టీమ్ కు ఆడొచ్చు, వాళ్ళ ఇండియన్ టీమ్ కు ఆడొచ్చు. ఎస్ వెంకటేష్ గారు, మీరు చెప్పండి, బిఫోర్ IPL, ఆఫ్టర్ IPL క్రికెట్ ఎలా ఉంది? బిఫోర్ IPL అండ్ ఆఫ్టర్ IPL చూడండి ఎప్పుడైనా, ఎందుకంటే 10 months ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని చూస్తాం. ఈ 2 months మాత్రం ఎంటైర్ ఫోకస్ విల్ బి ఆన్ IPL. ముఖ్యంగా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, తర్వాత ఎండాకాలం పండగ, ఎండాకాలంలో అందరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. టైమింగ్స్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్. మీకు ఈవినింగ్ 7:30 అంటే ఏదో ఫస్ట్ షో సినిమాకి వెళ్ళినట్టుగా మీకు 3.5 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లైవ్ యాక్షన్ ఉంటుంది. సో IPL ఇస్ డెఫినెట్లీ ఈ 2 నెలల్లో ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ 2 months ఎంటైర్ కంట్రీ. ఎస్, మొత్తానికి మీరేం చెప్తారు ఈరోజు? ఫేవరెట్ అంటే వెంకటేష్ గారు అయితే ఆన్సర్ చేశారు, రెండు కూడా సేమ్. ఈ రోజు డెఫినెట్లీ RCB విల్ స్టార్ట్ యాజ్ ఎ ఫేవరెట్ అండి అగేన్స్ట్ KKR, బికాజ్ బెటర్ కాంబినేషన్ ఉన్నది. వెంకటేష్ చెప్పినలాగా ఈరోజు టీమ్ ఫార్మేషన్ బాగున్నది, బట్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేయాలా. అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ ద వ్యూవర్షిప్. ఎస్ వెంకటేష్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే IPL అంటే బెట్టింగ్ అని అంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనీ కూడా కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది ఏంటంటే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి, ఈ బెట్టింగ్ వలలో పడుతున్నారు. ఏదో ఇనీషియల్ గా బాగానే ఉంటుంది, ఒక 1000 రూపాయలు వచ్చినాయంటే బాగానే ఉంటుంది, కానీ దాని మీద ఎక్కువ డబ్బులు పెట్టేసి ఏదో ఫాస్ట్ మనీ, ఈజీ మనీ సాధిద్దామని చెప్పి అనుకుంటే అల్టిమేట్ గా ఇలాంటి గ్యాంబ్లింగ్ లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు బాగుపడింది లేదండి. ఖచ్చితంగా అనేక రకాల ఇబ్బందుల్లో పడతారు, దానివల్ల అనవసరమైన లేనిపోయిన ప్రెషర్ లో వస్తారు. ముందేదో గేమ్ గా స్టార్ట్ అవుతుంది, తర్వాత వ్యసనంగా మారిపోతుంది గ్యాంబ్లింగ్ అనేది. ఈ గ్యాంబ్లింగ్ వల్ల చెక్కుకోకుండా మనం ఇప్పుడు ఈవెన్ తెలంగాణ స్టేట్ లో, ఆంధ్ర స్టేట్ లో కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద వాటి మీద యాక్షన్ తీసుకున్నది గుడ్ థింగ్. యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ని బ్యాన్ చేశారు, కానీ ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో రకరకాల మార్గాలు ఉంటాయి. ఏదో రకంగా ఈవెన్ ఈ స్టేట్స్ లో ఉన్నా సరే బెట్టింగ్ చేయడానికి. సో ఇది అనవసరమైన బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని చెప్పి యూత్ కి మనందరూ కూడా అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ వ్యసనంలో పడితే దాని నుంచి బయటకు, ఆ ఊరిలోంచి బయటకు రావడం చాలా కష్టం. సో బెటర్ హాయిగా మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేయాలి, కానీ అది దాంట్లో డబ్బులు పెట్టి అనవసరమైన ప్రెషర్ పడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎస్, మీరు ఫైనల్ గా చెప్పండి, హైదరాబాద్ లో జరిగే మ్యాచెస్ లో ఫేవరెట్ ప్లేయర్స్ రావట్లేరు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్ లో జరిగే మ్యాచెస్ స్పెషాలిటీ. హైదరాబాద్ ఈజ్ అ వెరీ అట్రాక్టివ్ గ్రౌండ్ అది. అంటే పెద్ద ప్లేయర్స్ వస్తారు, అంటే ఏ ప్లేయర్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఆయన పెర్ఫార్మెన్స్ చూపట్టాల. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ మ్యాచ్. అంటే మోహన్ గారు, ఇప్పుడు RCB మ్యాచ్ తర్వాత CSK మ్యాచ్ లేవు హైదరాబాద్ లో. దానివల్ల ఏంటంటే ధోని, విరాట్ కోహ్లీ హైదరాబాద్ మ్యాచ్ ఆడట్లేదు ఈసారి అని చెప్పి ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు.
ఓకే, మొత్తానికి SRH పర్ఫార్మెన్స్ అన్నిటిని డామినేట్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు, మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.